హాయ్ అండి. నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం సింపుల్ వేలో చాలా టేస్టీగా మునక్కాయ తాలింపు ఎలా చేయాలనో ఈ వీడియోలో చూద్దాం. తాలింపు అనేది ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారండి. ఇది నేను చేసే విధంగా మీకు చూపిస్తా ఉన్నాను. ఇలా చేస్తే పప్పుచారుకైనా, రసాయనికైనా భలే రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఇది ఎలా చేయాలో తయారీ విధానం చూద్దాం. మునక్కాయ తాలింపు చేసేప్పుడు లేత మునక్కాయలుగా ఉంటే తాలింపు రుచిగా ఉంటుందండి. కాబట్టి చూసి తీసుకోండి మునక్కాయలు తీసుకునేప్పుడు. ఇప్పుడు వీటిల్ని మనకు నచ్చినంత పొడుగ్గా కట్ చేసుకోవచ్చు. నేను వీటి మీద ఉండే తాటైతే తీయలేదు. అలానే కట్ చేసినాను. ఒకవేళ మీకు తొక్క తీసుకోవాలనిపిస్తే తొక్క తీసుకొని ఇలా కట్ చేసుకోండి. ఇప్పుడు మునక్కాయలన్నిటిని ఇదే మాదిరిగా కట్ చేసుకునేసి ఒక బాండిల్లో వేసుకునేసి ఇందులోనే కొద్దిగా నీళ్లు వేసి శుభ్రంగా కడుక్కునేద్దాము. ఇప్పుడు మునక్కాయల్లోకి 1.5 గ్లాస్ నీళ్లు వేసుకునేద్దాము. 1.5 గ్లాస్ నీళ్ళైతే కరెక్ట్‌గా సరిపోతుంది. అలానే కొద్దిగా ఉప్పు కూడా వేసుకునేసి దీన్ని స్టవ్ మీద పెట్టుకునేద్దాము. మునక్కాయలనేది మనకి మధ్య మధ్యలో చూసుకుంటూ ఉడికించుకోవాలండి. మరి మెత్తగా ఉడికితే మునక్కాయ తాలింపు అనేది అంతగా రుచిగా ఉండదు. ఇలా మధ్య మధ్యలో చూసుకుంటూ మునక్కాయల్లో నీళ్లు చక్కగా ఇమిరిపోయి మనకి ఇలా ఉడుకుతూ ఉంటుంది గదా! అప్పుడు కొంచెం ఒకటి పట్టి చూడాలి. ఇలా ఒకటి పట్టి చూస్తే మనకు తెలుస్తుందండి మునక్కాయ ఉడికిందా లేదా అని. ఇంకా ఒక 2 నిమిషాలైతే పడుతుంది. ఒక 2, 3 నిమిషాలు ఇలా బాగా కలిపేసి ఒకటి పట్టి చూద్దాం మళ్ళీ. ఇలా సాఫ్ట్‌గా అయితే మునక్కాయ ఉడికినట్టు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకునేసి దీన్ని ఒక ప్లేట్‌లో వేసుకునేద్దాము. మునక్కాయలు మరీ ఎక్కువగా ఉడకకూడదు. ఇలానే ఉడకాలండి. ఇప్పుడు స్టవ్ మీద ఇదే పెనాన్ని కడుక్కొని పెట్టుకునేసి 1.5 స్పూను నూనె వేసుకునేద్దాము. నూనె అయితే ఈ తాలింపుకి తక్కువే పడుతుందండి. నూనె కాగిన తర్వాత అర టీ స్పూన్ ఉద్దిపప్పు ఆవాలు, ఒక స్పూన్ పచ్చిశనగపప్పు, ఒక 2 చిన్న ఉల్లిపాయలు ఇలా దంచి వేసుకునేసి, అలానే ఒక చిన్న మీడియం సైజ్ ఉల్లిపాయను కూడా వేసుకోవాలి. ఇప్పుడు వీటిలన్నిటిని ఇలా చక్కగా వేపుకోవాలండి. ఇలా ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులోనే కొద్దిగా కరివేపాకు కూడా తుంచి వేసుకునేద్దాము. ఇప్పుడు ఈ కరివేపాకు, ఈ ఉల్లిపాయలని ఇలా చక్కగా వేపుకునేయాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు మనం మునక్కాయలు తీసి పెట్టినాం గదా! ఈ మునక్కాయలన్నిటిని వేసుకునేసి, మునక్కాయల్లో చెమ్మ పోయేంత వరకు ఇలానే కలుపుతూ ఉండాలి. ఇలా ఒక నిమిషం కలిపిన తర్వాత ఇందులో ఒక చిటికెడు పసుపు వేసుకునేద్దాము. పసుపు ఆప్షనలే అండి. మీకు నచ్చితే వేసుకోవచ్చు. లేకపోతే లేదు. కలర్ కోసం ఇలా కొద్దిగా వేసినాను. ఇప్పుడు మనం మునక్కాయల్లో చెమ్మ పోయేంత వరకు ఇలానే చక్కగా కలుపుకునేయాలి. ఇలా చెమ్మ పోయిన తర్వాత ఇప్పుడు ఇందులో పొడి వేసుకుందామండి. శనగగింజల పొడి. ఒక 4 స్పూన్లు గాని, 5 స్పూన్లు గాని మనం తినే కారాన్ని బట్టి వేసుకోవచ్చు. ఈ పొడి నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటానండి. చాలా సార్లు చెప్పుండాను వీడియోలో. మన ఛానల్‌లో కూడా చేసి పెట్టుండాను. ఈ శనగగింజల పొడనేది తాలింపులకైనా, రైస్‌కైనా చానా బావుంటుంది. ఒకవేళ మళ్ళీ మీకు కావాలా అనుకుంటే నాకు మెసేజ్ పెట్టండి. అంటే కామెంట్ పెట్టండి. చేసి చూపిస్తాను ఈ పొడి ఎలా చేయాలనో. శనగగింజల పొడి వేసేసి అంతా ఇలా చక్కగా కలుపుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకునేస్తే మునక్కాయ తాలింపు అనేది రెడీ అయిపోయిందండి. ఈ మునక్కాయ తాలింపు పప్పుచారుకి, రసానికి చాలా బావుంటుంది. అలానే ఇట్లే ఒట్టిగా కూడా అన్నంలో కలుపుకొని తింటే భలే రుచిగా ఉంటుందండి. ఇలా ఒక్కసారి మీరు చేసుకొని తిని చూడండి. మునక్కాయలు ఎప్పుడు తెచ్చుకున్నా ఇలానే చేసుకోవాలనిపిస్తుంది తాలింపనేది. అంత రుచిగా ఉంటుంది. వీడియో గనుక నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్‌ని ఫాలో చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్ ఐకాన్‌ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోలు మిస్ అవ్వకుండా చూడడానికి. ఈ తాలింపు మీకెలా అనిపించిందో